హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీలో చాలామంది ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటారు, మోటార్ ఫీల్డ్లోకి వచ్చి ఎంతో కొంత ఎర్నింగ్ చేసుకుందాము, ఈ ఫీల్డ్లోకి వస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, పెట్రోల్ ఎంత పోతుంది, ఇలాంటివి ఎన్నో ఆలోచిస్తూ ఉంటారు. సో ఇంకొంతమంది ఎలా అంటే, నా దగ్గర కార్ కొనుక్కునేంత డబ్బు లేదు, సో ఏదైనా ఒక కారు రెంట్కి తీసుకొని ప్రతిరోజు ఆ కార్కి రెంట్ పే చేస్తూ అట్ ద సేమ్ టైం ఆ కార్కి పెట్రోల్ కొట్టించుకుంటూ నేనైతే ఎర్నింగ్ చేసుకుంటాను. అలా ఎర్నింగ్ చేస్తే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది వన్ డే చేస్తే అని చాలామంది అయితే ఆలోచిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. కార్ రెంట్కి తీసుకోవచ్చా లేదా, ఒకవేళ 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఒక కార్ కొంటే మనకు ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, కార్ రెంట్కి తీసుకుంటే బెటరా కొనుక్కుంటే బెటరా, ఇవన్నీ నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే, కార్ రెంట్కి తీసుకుంటే మనకు ప్రాఫిట్స్ వస్తాయా లేక మన పాకెట్ నుంచే రిటర్న్ అయితే అమౌంట్ పే చేయాలా, సో ఇలాంటివి ఎన్నో డౌట్లు అయితే ఉంటాయి కదా. ఆ డౌట్స్ అన్నిటికీ కూడా నేను క్లారిటీ అయితే ఇస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడైతే మనం కార్లో ఉన్నాం. ముందైతే దీనిలో పెట్రోల్ ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ అయితే ఏమీ లేనట్టు చూపిస్తుంది. ఒకసారి అయితే ఈ డిజిటల్ కన్సోమీటర్ చెక్ చేయండి. పెట్రోల్ అయితే ఏమీ లేనట్టు చూపిస్తుంది. ఒకటే పాయింట్ ఉంది, ఆ ఒక పాయింట్ కూడా బిల్క్ అవుతూ ఉంది. సో మనమైతే పెట్రోల్ కొట్టించాలి. సో ట్రిప్ మీటర్ వచ్చేసరికి నేను 0 కొట్టాను. టైం అయితే 5:34 చూపిస్తుంది. నా ఫోన్లో 5:37 అయితే చూపిస్తుంది. ఇప్పుడు నేను నడిపిస్తున్న వెహికల్ వచ్చేసరికి రెంటెడ్ వెహికల్. ఈ మోడల్ వచ్చేసరికి స్విఫ్ట్ డిజైర్ 2023 మోడల్. ఓకేనా. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం ముందు పెట్రోల్ బంక్ అయితే వెళ్ళిపోదాము, ఎందుకంటే ఈ వెహికల్లో పెట్రోల్ అయితే లేదు కదా. సో ఇప్పుడైతే చీకటిగా ఉంది. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్ 5:40 అయితే అవుతుంది. సో మనం పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఒక 1500 పెట్రోల్ కొడతా. 1500 పెట్రోల్ కొట్టి ఈవినింగ్ వరకు నడిపిస్తా. దాని తర్వాత మనకి పెట్రోల్ పోయి ఎంత వస్తుందో మనకైతే ఒక క్లారిటీ వస్తే ఉంటుంది. సో నేను కనిపిస్తున్నాను లేదో లైట్ అయితే వేస్తున్నాను. ఇంకాస్త టైం అయితే అయినాక మీకు కనిపిస్తాను నేను నీట్గా. సో ఇది ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకున్న తర్వాతనే ఊబర్, ఓలా, ర్యాపిడో ఈ 3 లాగిన్ చేద్దాం. నా దగ్గర అయితే యాక్చువల్లీ నా దగ్గర అయితే ఓలా లేదు, ఓన్లీ ర్యాపిడో అండ్ ఊబర్ ఈ రెండే ఉన్నాయి. ఈ రెండిట్లోనే నేను ఎర్నింగ్ చేసి మీకు చూపిస్తాను. ఒకసారి ఈ రోడ్స్ అయితే చూడండి, అంత వెలుతురుగా అయితే లేవు. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇలానే ఉంటాయి కాబట్టి సో అంత లైటింగ్ అయితే ఏమీ లేదు. కొంచెం సన్ వచ్చిన తర్వాత వీడియో అయితే విజిబిలిటీగా క్లారిటీగా అయితే ఉంటుంది. సో మెయిన్గా ఈ ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఓలా కానీ నడిపించే క్యాబ్ డ్రైవర్స్ అందరూ కూడా ఎర్లీ మార్నింగ్స్ స్టార్ట్ అవుతారు. ఎందుకు అంటే ఆ టైంలో ట్రాఫిక్ ఉండదు, ఎక్కువగా ఎర్నింగ్ చేయొచ్చు అని. నా ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే పెట్రోల్ బంక్ వచ్చాను కాబట్టి పెట్రోల్ కొట్టించుకుందాం. 1520 పెట్రోల్ అన్నా. సో ఇప్పుడైతే 15-20 రూపీస్ పెట్రోల్ అయితే చెప్పాను. సో ఐ థింక్ 14 లీటర్స్ వరకు పెట్రోల్ అయితే వస్తుంది అనుకుంటున్నా. చూద్దాం ఎంత వస్తుంది అనేది. సో పెట్రోల్ రేట్లు కూడా చాలా హెవీగా అయితే ఉన్నాయి. సో మీకు అందరికీ తెలిసిందేగా. ఒకసారి అయితే మీకు క్లియర్గా విజిబిలిటీ ఎలా చూపిస్తున్నాను చూడండి. పెట్రోల్ డిజిటల్ మీటర్ వచ్చేసరికి 1520 పెట్రోల్ అయితే చెప్పాను. 14 లీటర్స్ రావచ్చు. ఎగ్జాక్ట్లీ 14.15 లీటర్స్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించిన బిల్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. 1520 పే చేశాను పెట్రోల్ బంక్లో. సో ఇప్పుడైతే 15-20 రూపీస్కి మనకి 5 పాయింట్స్ పెట్రోల్ అయితే వచ్చింది భయ్యా. సో నేను మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి 2.6 కిలోమీటర్లు అయితే వచ్చాను. ఏది ఇంటి దగ్గర నుంచి పెట్రోల్ బంక్కి. ఓకేనా. సో ఇప్పుడైతే ఈ ట్రిప్ మీటర్ని 0 చేసేద్దాం. ఇప్పటి నుంచి ఎండ్ ఆఫ్ ది డే వరకు మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు ఈ 5 పాయింట్స్తో అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఒకసారి దీని మైలేజ్ గురించి మాట్లాడినట్టయితే, ఇది స్విఫ్ట్ డిజైర్ కాబట్టి నార్మల్ ట్రాఫిక్లో మనం ట్రావెల్ చేస్తే ఒక 15-16 అయితే వస్తుంది. హెవీ ట్రాఫిక్ అయితే 13-15 మధ్యలో వస్తుంది. ఒకవేళ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాము అంటే 18-21 అయితే వస్తుంది మైలేజ్. సో ఇదంతా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడైతే ర్యాపిడో, అబ్బా ఫోన్ పడిపోయింది. సో ర్యాపిడో లాగిన్ చేద్దాం. అట్ ద సేమ్ టైం ఊబర్ కూడా లాగిన్ చేద్దాం. సో ర్యాపిడో లాగిన్ చేసిన వెంటనే వీళ్ళు ఏసీ గురించి ఒక పాపప్ ఇచ్చారు. ఐ అండర్స్టాండ్. ఓకే, లాగిన్లోకి వెళ్దాం. చాలా సింపుల్. సో లాగిన్ చేసేసాము. సో ఫస్ట్ రైడ్ కోసం వెయిట్ చేద్దాము. సో ఇక దీనిలో ఉండే నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తాము, అలాగే ప్లస్ పాయింట్స్ కూడా చూపిస్తాను. సో నెగిటివ్ బ్యాలెన్స్ అయితే ఏమీ లేదు. ఇంకా ర్యాపిడో వ్యాలెట్లో నా డబ్బులే అడిషనల్గా 40 రూపీస్ అయితే ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ట్రిప్ తీసుకోలేదు. ఇప్పుడు ఊబర్ లాగిన్ చేస్తున్నా చూడండి. ఊబర్లో గో. సో ఇది కూడా సింపుల్ ఇంటర్ఫేస్, చాలా బాగుంటుంది. సో చాలామంది ఊబర్ డ్రైవర్స్కి ఫ్యాన్స్ అయితే ఉన్నారు మన క్యాబ్ డ్రైవర్స్లో.
ఎందుకంటే ఊబర్లో బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ వస్తాయి. సో అది మీ అందరికీ తెలిసింది, నేను అడిషనల్గా చెప్పాల్సింది ఏమీ లేదు. ఊబర్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. సో ఇప్పుడైతే ఊబర్ లాగిన్ చేసి పెట్టాను, ఆర్డర్లు అయితే రావట్లేదు. సో మనది ప్రైమ్ వెహికల్. సో ఇక్కడ చూడండి, ఇప్పటివరకు ఎలాంటి ట్రిప్ తీసుకెళ్ళలేదు. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసరికి 0 ఎర్నింగ్స్. ఓకేనా. ఇప్పుడైతే వ్యాలెట్లో మైనస్ బ్యాలెన్స్ ఏముందా ఉందా లేదా చెక్ చేసి చూపిస్తాను. ఎందుకంటే మైనస్ బ్యాలెన్స్ ఉంటే క్యాష్ ట్రిప్స్ అయితే రావు, అది మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఇవాళ నేను మైనస్ బ్యాలెన్స్ కూడా ఒక 1600 రూపీస్ ఉంటే దాన్ని అయితే క్లియర్ చేసేసాను. ఒకవేళ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పి మళ్ళీ చెప్తున్నా భయ్య, ఏమైనా నెగిటివ్ బ్యాలెన్స్ ఉంటే ఏ రోజుది ఆ రోజు క్లియర్ చేసుకోండి. ఓకేనా. సో ర్యాపిడోలో కూడా నెగిటివ్ బ్యాలెన్స్ అయితే ఏం లేదు, ఇంకా నాకు ప్లస్ బ్యాలెన్సే 40 రూపీస్ అయితే ఉంది భయ్య. సో ర్యాపిడో, ఊబర్ ఈ రెండే నా దగ్గర ఉన్నాయి, ఓలా లేదు. సో ఈ రెండే లాగిన్ చేసి నేను మీకు ఎర్నింగ్ ప్రూఫ్స్ అయితే ఇవాళ చూపిస్తాను. సో ఇది మన ఫస్ట్ 12 అవర్స్ ఎర్నింగ్స్ ఛాలెంజ్. సో ప్రతి ఒక్కరు చూస్తున్న వారు లైక్ చేయండి. సో నేను ఒక 550కి లాగిన్ చేశాను, ఇప్పుడైతే 6 అవుతుంది, 605 అయితే అవుతుంది. స్టిల్ ఇప్పటి వరకు బుకింగ్ అయితే రాలేదు. సో నేనున్నది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ క్లాక్ టవర్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇది బుకింగ్ జోనే, ఈ టైంలో ఇక్కడ బుకింగ్స్ అయితే వస్తాయి. బట్ నాలా చాలామంది క్యాబ్ డ్రైవర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు, ఆ పక్క లైన్లో మొత్తం క్యాబ్సే ఉన్నాయి. సో మరి బుకింగ్ వస్తే ప్రతి ఒక్కరికి సో అవుతుంది. సో ఎవరు ముందు యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి ఆ బుకింగ్ అయితే వెళ్తుంది. కొంతమందికి కొన్ని బుకింగ్స్ చూపిస్తుంది, కొంతమందికి కొన్ని బుకింగ్స్ అయితే చూపించవు. సో పర్లేదు, మనమైతే వెయిట్ చేద్దాము. 12 అవర్స్ ఎర్నింగ్స్ ఛాలెంజ్ కాబట్టి ఇప్పుడు టైం 6 అవుతుంది. నేను మోస్ట్లీ ఈవినింగ్ 6 or 7 వరకు అయితే ఎర్నింగ్ చేసి మీకు చూపిస్తాను ఎంత ఎర్నింగ్స్ అవుతాయి అనేది. సో ఫస్ట్ బుకింగ్ వస్తే తీసుకోవడానికి నేనైతే రెడీ టు గో. బట్ అయితే ఇప్పటి వరకు ఇంకా బుకింగ్ అయితే రాలేదు. సో బుకింగ్ వచ్చిన తర్వాత చూపిస్తాను. సో ఈ వీడియో కాస్త లెంతీగా ఉంటుంది, ఎవరు వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీరు ఎన్నో కొన్ని కొత్త విషయాలు అయితే తెలుసుకుంటారు. లాగిన్ చేసి దగ్గర దగ్గర 1 అవర్ అవుతుంది భయ్య. ఈ 1 అవర్లో ఎలాంటి బుకింగ్ కూడా నా ఫోన్కి అలర్ట్ అవ్వలేదు. సో చాలా ఎక్కువసేపు అయితే లాగిన్లో ఉన్న, వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువైతే అయ్యింది. ఇంత వెయిట్ చేసిన తర్వాత చాలా చిరాకు వచ్చేస్తుంది భయ్య. ఈ ఫీల్డ్లో పేషెన్సీ ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే చాలా కష్టం. వామ్మో చుక్కలు కనిపించా భయ్య. ఫస్ట్ రైడర్ రావడానికి 1 అవర్ పట్టింది. ర్యాపిడోలో లేదు, ఊబర్లో లేదు. 6కి అరౌండ్ 550కి ఏమో లాగిన్ చేస్తే ఇప్పుడు బుకింగ్ అయితే వచ్చింది భయ్య. 7 అవుతుంది టైం. సో ఫస్ట్ బుకింగ్ తీసుకున్నాం, అది కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి దిల్సుఖ్ నగర్కి 200 రూపాయల బుకింగ్ అయితే వచ్చింది. సో ఇంకా ఆలస్యం చేయకుండా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. చూశారు కదా, ఫస్ట్ రైడ్ రావడానికి దగ్గర దగ్గర 1 అవర్ అయితే అయ్యింది. సో కొత్తగా ఎవరైతే ఈ క్యాబ్ ఫీల్డ్లో ఉంటారో మినిమం బేసిక్స్ అయితే కొన్ని తెలుసుకోవాలి భయ్య. అవి తెలుసుకుంటే మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆ పాయింట్స్ అయితే యూజ్ అవుతాయి. ఇక్కడ చూడండి, యాక్సెస్ కంట్రోల్ ఏరియా అని చెప్పి ఒక బోర్డు అయితే వేశారు భయ్య. మనం క్యాబ్ డ్రైవర్స్ కాబట్టి ఎవరైనా పర్లేదు, కారు లోపలికి వెళ్తే 0 to 12 minutes వెయిట్ చేస్తే ఫ్రీ. ఒకవేళ 12 to 20 minutes వరకు మనం లోపలే ఉండిపోతే 100 రూపీస్ మళ్ళీ మనం ఫైన్ అయితే కట్టాల్సి ఉంటుంది. సో పార్కింగ్ ఛార్జెస్ అన్నట్టు. సో మనకి ఇప్పుడైతే వీళ్ళు ఒక టికెట్ అయితే ఇస్తున్నారు. సో దీనిలో టైం ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన వెహికల్ నెంబర్ కూడా ఉంటుంది. రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవ్వాలంటే అడిషనల్గా మనం అమౌంట్ ఏమీ ఇవ్వనవసరం లేదు, టికెట్ కోసం కూడా అమౌంట్ అయితే పే చేయని అవసరం లేదు. బట్ ఈ స్లిప్ ఏదైతే ఉందో ఈ రిసిప్ట్ మన దగ్గర అయితే ఉంచుకోవాలి. వెళ్ళేటప్పుడు వీళ్ళు అడుగుతారు, ఎగ్జిట్ గేట్ దగ్గర ఈ రిసిప్ట్ చూపించి మనమైతే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. మనం ఇన్ 10 minutesలో ఎగ్జిట్ అయిపోతే ఎలాంటి ఫైన్ వేయరు. ఒకవేళ 20 minutes 30 minutes అయితే మన వెయిటింగ్ పీరియడ్ బట్టి వీళ్ళైతే మనకి జరిమానా అయితే వేస్తారు. అంటే ఐ మీన్ దీన్ని పార్కింగ్ ఛార్జెస్ అయితే వేస్తారు భయ్య. కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి వచ్చేసాను, కస్టమర్ని పిక్ చేసుకుంటున్నా. 0276 చూసుకో. ఇప్పటిదాకా బుకింగ్ ఏమి రాలే, అందుకోసం నేను కూడా ఖాళీగా ఉండి తొందరనే వచ్చావు. థ్యాంక్ యూ. అప్పటికే యాక్చువల్లీ ఇక్కడే ఉండే 1 అవర్ నుంచి వెయిట్ చేశాను, బుకింగ్ రాలా. ఫోన్ చేద్దా, నేను ముందే బుక్ చేస్తాను. చేద్దాం అనుకున్నా, మీ నంబర్ నా దగ్గర లేదని చెప్పి ఆగిపోయినా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలా సార్. సో ఈ కస్టమర్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా విషయాలు ఈ కస్టమర్ దగ్గర అయితే మనం తెలుసుకుంటున్నాము. సో ఇతను USA నుండి తినైతే వీళ్ళు వస్తున్నారు. సో ఈ ట్రిప్లో నేను ఇతని దగ్గర ఎన్నో కొన్ని కొత్త విషయాలు అయితే తెలుసుకున్నాను. సో మనం ప్రతి ఫీల్డ్లో కూడా తెలియని విషయాలు తెలుసుకోవాలి, అప్పుడే మన జీవితం ముందుకైతే సాగడానికి ఆ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకైతే హెల్ప్ అవుతూ ఉంటాయి.
సో ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను, అది మీకు చెప్తాను చూడండి. నేను కస్టమర్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళాను, బట్ అయితే అక్కడ పార్కింగ్ అసలు ప్లేసే లేదు. ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉంది, వెనకాల నుంచి కార్ వాళ్ళు హార్న్ గుద్దుతూనే ఉన్నారు, ఆడ పెట్టడానికి జాగానే లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి భయ్య. కార్ తీసుకుంటే అక్కడ పార్కింగ్ ఉండకపోవడం, ఒక్కొక్కసారి కొన్ని ఏరియాలో అక్కడ రోడ్డే ఉండదు. సో అలాంటప్పుడు చుట్టూ తిరిగిపోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఈ ఫీల్డ్లోకి వచ్చే ముందే 1-2 సార్లు ఆలోచించి రండి. ఎవరో ఎర్నింగ్ చేస్తున్నారని చెప్పి మీరు వచ్చి ఇబ్బంది పడకండి భయ్య. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మీరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే ఈ ఫీల్డ్లోకి రండి, అప్పుడే మీరైతే ఇందులో చేయగలరు. 10 లక్షలు అంటే చిన్న మాట కాదు. అంత పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మీరు వర్క్ చేయకపోతే ఆ మనీ లాస్ అయిపోతారు. సో ఆ 10 లాఖే కానీ వేరే ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ చాలా బాగుంటాయి. అంటే నేను ఈ ఫీల్డ్లోకి రావద్దు అని చెప్పట్లా, రమ్మని చెప్పట్లా. వచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించి రండి, ఓకేనా. కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ కూడా వచ్చేసాను మీతో మాట్లాడుకుంటూ. ఇక కస్టమర్ దగ్గర అయితే మనం అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుందాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ముసరాంబాగ్ బ్యాక్ సైడ్ అంటే నియర్ బై దిల్సుఖ్ నగర్ అయితే వచ్చింది భయ్య. అరౌండ్ నాకు ఒక 16 కిలోమీటర్లు అయితే వచ్చింది. ఈ 16 కిలోమీటర్కి ఊబర్లో 200 రూపీస్ అయితే నాకు చూపించింది. కస్టమర్ ఫ్రెండ్లీగా ఇంకొక 100 రూపీస్ అయితే ఎక్కువ ఇచ్చిండు. సో చెప్పాను కదా ఫస్ట్లోనే, ఈ కస్టమర్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇలాంటి కస్టమర్స్ దొరకడం రేరు. ఎక్స్ట్రా మనీ ఇచ్చే కస్టమర్స్ దొరకడం వేరు, ఫ్రెండ్లీగా మనకి ఎన్నో కొన్ని కొత్త విషయాలు నేర్పడం, ఇలాంటి కస్టమర్స్ దొరకడం రేరు. సో ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేసి మీకు నా ఎర్నింగ్స్ చూపిస్తున్నాను చూడండి. సో 200 రూపీస్ బిల్ వస్తే నాకు అందులో 197 రూపీస్ అమౌంట్ అయితే వచ్చింది. ఫస్ట్ ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసాను. మళ్ళీ కాస్త ముందుకెళ్ళి వెయిట్ చేస్తాను, నెక్స్ట్ ఆర్డర్ ఎంతసేపట్లో వస్తుందో అనేది మీకు క్లియర్గా చెప్తాను, ఓకేనా. ఏంది భయ్యా ఇంతసేపా? దగ్గర మళ్ళీ నేను ఒక 40 మినిట్స్ వెయిట్ చేశాను, అయినా బుకింగ్ రాలేదు. 7:40కేమో ఫస్ట్ పికప్ క్లోజ్ చేసిన కదా, 7:40కి ఫస్ట్ పికప్ క్లోజ్ చేసిన. స్టిల్ ఇప్పుడైతే టైం 8:30 అవుతుంది, ఇప్పటి వరకు అయితే బుకింగ్ రాలేదు. అమ్మో ఏదో బుకింగ్ వస్తుంది భయ్యా, ఇప్పుడు వచ్చింది భయ్యా బుకింగ్. ఏంటో అసలు నాకే ఇలా జరుగుతుందో, ప్రతి డ్రైవర్కి ఇలా జరుగుతుందో తెలియదు. బట్ అయితే ఇవాళ నాకేం బుకింగ్స్ అంత బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ అయితే రావట్లేదు. బుకింగ్కి దగ్గర 40 to 1 అవర్ వెయిట్ చేస్తున్నాను. సో ఈ రోజంతా ఇలానే ఉంటుందా, లేకపోతే బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ వస్తాయా లేదనేది చూద్దాం. ఈవినింగ్ వర్క్ చేసి మనము నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే పికప్ పడింది కదా, పికప్ లొకేషన్కి అయితే వెళ్దాం. పికప్ లొకేషన్ ఇక్కడే ఉన్నట్టుంది. సో ఈ ట్రిప్ యాక్సెప్ట్ చేయకపోయిన ముందు ఒకటి బుకింగ్ అయితే వచ్చింది, 300 రూపీస్ ఏమో చేంజ్, దిల్సుఖ్ నగర్ నుంచి మాదాపూర్. ఆ ట్రిప్ ఇలా యాక్సెప్ట్ చేద్దాం అనేసరికి యాక్సెప్ట్ చేసాను. యాక్చువల్లీ నియర్లో వేరే రైడర్కి అయితే ఆ బుకింగ్ యాక్సెప్ట్ అయ్యింది, నాకైతే కాలేదు. సో అలా 2 సార్లు అలాగే అయింది. ర్యాపిడ్లో కూడా సేమ్ ప్రాబ్లం. ఇంతకుముందు అయితే దిల్సుఖ్ నగర్ నుంచి హయత్ నగర్కి ఒక 15 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది నియర్ కుంట్లూరు, ఆ బుకింగ్ కూడా యాక్సెప్ట్ అవ్వలేదు. ఒక రైడ్ కోసం 10 మంది డ్రైవర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు రైడ్ వస్తుందా, ఎప్పుడు యాక్సెప్ట్ చేద్దామా అని, ఇంక్లూడెడ్ నాతో సహా. సో ఈవినింగ్ వరకు ఎర్నింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది. పికప్ లొకేషన్కి ఇంకొక 100 మీటర్స్లో అయితే ఉన్నాం. ఈ పికప్లో ఇంత లాగి రావడం, బ్యాక్ టు బ్యాక్ రాకపోవడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు శనివారం, సాటర్డే సండే బుకింగ్లు అనేవి ఎర్లీ మార్నింగ్స్ అంత ఎక్కువగా రావు. ఆఫ్టర్ 11-12 తర్వాత అయితే బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ వస్తూ ఉంటాయి. సో నేను ఎప్పటి నుంచో ఈ స్ట్రాటజీ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. మీకు ఎలా ఉందో, మీ బిజినెస్ ఎలా ఉందో కిందకి వెళ్ళి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటారో, లేకుంటే కొత్తగా జాయిన్ అయ్యి ఎర్నింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకైతే అర్థమవుతుంది. కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. కస్టమర్ని పిక్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక మూవ్ అయిపోదాం. ఈ ఆర్డర్ డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి. ఈ ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను. సో దిల్సుఖ్ నగర్ నుంచి నాకు ఆరంగర్ అయితే డ్రాప్ పడింది. సో అరౌండ్ ఒక 18 కిలోమీటర్ దాకా ఉంటుంది. ఈ 18 కిలోమీటర్లు డ్రాప్ అయినాక ఎంత ఎర్నింగ్స్ వచ్చాయని మీకు చూపిస్తాను. కార్ నడిపించే ప్రతి డ్రైవరు గుర్తుపెట్టుకోండి, వెహికల్ స్టార్ట్ చేసే ముందే మీరు సీట్ బెల్ట్ని పెట్టుకోండి. అలాగే మీ కో ప్యాసింజర్స్ని కూడా చెప్పండి, సార్ సీట్ బెల్ట్స్ పెట్టుకోండి అని చెప్పి. ప్రతిరోజు మనకు అనుకూలంగా ఉండదు. ఎన్నో సందర్భాల్లో మనం తిన్నగా వెళ్ళినా సరే ఆపోజిట్ వచ్చే పర్సన్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఎంతోమంది డ్రైవర్లు వాళ్ళ ఫ్యామిలీస్ ప్రాణాలు కోల్పోయాయి. సో మనల్ని నమ్మి ఒక ఫ్యామిలీ ఒక క్యాబ్ని బుక్ చేసుకుంది అంటే వాళ్ళని సురక్షితంగా డ్రాప్ చేసేంత వరకు పూర్తి బాధ్యత మనదే. అందుకోసమనే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. ఎవరైతే బైక్ ట్యాక్సీ చేస్తూ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోండి. అలాగే మీ కో ప్యాసింజర్కి అడిషనల్గా వీలైతే హెల్మెట్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయండి.
సో మీకు తెలిసిందే కదా, ఎక్కడంటే అక్కడ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ర్యాష్ డ్రైవింగే కావచ్చు, అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం 4 రూపాయలు సంపాదించుకుందామని ఈ ఫీల్డ్కి అయితే వచ్చాం కదా, ఏదైనా చిన్న డ్యామేజ్ అయినా సరే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. వెహికల్ డ్యామేజ్ అయినా మనదే బాధ్యత, అలాగే మన ప్రాణాలకి డ్యామేజ్ అయినా మనదే బాధ్యత. మీరు ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేంత వరకు మీ ఫ్యామిలీస్ మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు భయ్య. సో అందుకోసమనే మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ క్యాబ్స్లో నా ఎక్స్పీరియన్స్ని మొత్తం కూడా మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది ఆలోచించేది ఏంటంటే ఏ టైంలో స్టార్ట్ అవ్వాలి, ఏ టైంలో స్టార్ట్ అయితే ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తాయని ఆలోచిస్తున్నారు. సో నాకు తెలిసి మంచి టైం అంటే ఎర్లీ మార్నింగ్ 4 to మీరు 2-3 వర్క్ చేసుకుంటే ఎర్నింగ్స్ బాగా వస్తాయని నా అభిప్రాయం. ఒకవేళ మీరు ఎర్నింగ్స్ చేస్తూ మీరు బిజినెస్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తూ ఉంటే మీ స్ట్రాటజీస్ని మాకు కామెంట్ చేయండి, సో దట్ మాకు తెలుస్తుంది. అలాగే కొత్తగా ఎవరైతే జాయిన్ అవ్వాలి లేదా జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వచ్చేసాను. ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేస్తాను ఇప్పుడైతే. సో ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేస్తాను భయ్య. ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోదాం. వెనక సైడ్ నుంచి బస్సు అయితే హారం కొడుతూనే ఉన్నాడు. యాక్చువల్లీ అక్కడ మన కార్ని ఆపకూడదు, బట్ కస్టమర్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నాడు, భయ్య ఫ్యామిలీతో ఉన్నాను ఇక్కడ ఆపేయండి, నేను దిగి వెళ్ళిపోతాను, ముందుకైతే మళ్ళీ బ్యాక్ నడుచుకుంటూ రావాలన్నా అని రిక్వెస్ట్ చేసిండు. సో కాస్త ముందుకు వెళ్దాం, మళ్ళీ బుకింగ్ కోసం అయితే మనం వెయిట్ చేద్దాము. ఈ ఆరం గారిలా సెకండ్ డ్రాప్ అయ్యింది. సెకండ్ డ్రాప్ అయ్యి దగ్గర 1.5 hours వెయిట్ చేశాను, బుకింగ్ రావట్లేదు. నాకు చిరాకు వచ్చేస్తుంది భయ్య. సో మనం ఎన్ని గంటలు స్టార్ట్ అయ్యాం? మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10 అవుతుంది భయ్య. చూడండి, నేను ఇంత పెద్ద 10 lakh ఇన్వెస్ట్ చేసి కార్ కొంటే ఈ కార్కి ఎంత వచ్చింది? మార్నింగ్ 6 నుంచి ఇప్పటి వరకు ఎర్నింగ్ చేస్తే నాకు 400 కూడా రాలే, జస్ట్ 380 రూపీస్ వచ్చింది. దానిలో మరి పెట్రోల్ అంతా పోయి ఉంటుంది. సో నాకైతే వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ అనిపించింది. ఇవాళ సాటర్డే, సో ఇప్పటి వరకు అయితే నాకు బిజినెస్ చాలా డల్ ఉంది. సో వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఇంతసేపు వెయిట్ చేయాలి బుకింగ్ టు బుకింగ్ రావడానికి అని. ప్రతిరోజు ఈ ఫీల్డ్లో ఉండి ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ర్యాపిడ్లో ఒక ట్రిప్ అయితే పడింది, యాక్సెప్ట్ చేశాను, పికప్ వేయడం ఉంది. సో పికప్ అయితే పక్కనే ఉంది, ఇంకా ఆలోచన చేయకుండా పికప్ లొకేషన్కి వెళ్దాము. వెళ్తూ ఈ ఫీల్డ్ గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకుందాము. సో చాలామంది అడిగేది ఏంటంటే, అన్న క్యాబ్ తీసుకుంటే బెటరా, బైక్ తీసుకుంటే బెటరా? దీనికి నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటి ఆన్సర్ అయితే చెప్తాను భయ్య. మీరు లాంగ్ టైంలో చేయాలనుకుంటున్నారా, షార్ట్ టైంలో చేయాలనుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి, మీరు షార్ట్ టైంలో చేయాలంటే బైక్ తీసుకోండి. లాంగ్ టైంలో తీసుకోవాలి, లాంగ్ టైంలో ఎర్నింగ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కార్ అయితే తీసుకోండి. ఎందుకంటే బైక్లో మీకు సెక్యూరిటీ ఉండదు. టు బి ఫ్రాంక్ నేనే చెప్తున్నా, ఎన్నో రోజుల నుంచి నేను బైక్ డ్రైవింగ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నా కదా. కంటిన్యూస్గా హెల్మెట్ పెట్టి మన హైదరాబాద్లో ఈ ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలంటే చాలా కష్టమైతే అవుతూ ఉంటుంది. సో కార్ అంటే ట్రాఫిక్ లేని టైంలో మనం స్టార్ట్ అవ్వచ్చు. సో డిఫరెంట్ టైంలో కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో ఇవన్నీ గురించి మాట్లాడదాం. కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసాను, కస్టమర్ అయితే పిక్ చేసుకుందాము. ఇక్కడ ఒక చిన్న గొడవ అయితే జరుగుతుంది, వినండి మీరు కూడా. దాని గురించి చెప్తాను, గొడవ గురించి ఏమింది ఏంటి అని. ఆటోది ప్రాబ్లం ఉన్నా అదే అరుస్తున్నా అన్నా. ఓడరా నువ్వు, నేను గుడుగుతారా భయ్, నీకేంది? నా ఇష్టం, నేను గుడుగుతారా భయ్, నీకేంది? నేను గుడుక్కుంటే నీకేమైతుంది? తీస్తున్నా బాబు. ఉన్న సెక్యూరిటీ కానీ నీకే అంత కథనా? గొడవ విన్నారు కదా, గొడవ మీకు అర్థం కాలేదని నాకైతే అర్థమైంది. సో గొడవ అయితే ఏమీ లేదు భయ్య. అక్కడ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ ముంగట నేనైతే కార్ అయితే ఆపాను. సో కస్టమర్ పికప్ పాయింట్ అక్కడే పెట్టారు. సో తన దగ్గర అయితే ఆపాను. నా ముంగట ఒక ఆటో ఉండే, సో అదేవేవో ప్రాబ్లం ఉండే, అది ముందుకు మూవ్ అవ్వట్లే. సో నా దగ్గర వెనకాల బస్సు ఉంది. నా వెహికల్ నేను మూవ్ చేయలేకపోయాను, ముందుకి వెళ్ళలేకపోయాను, అలాగని వెనక్కి వెళ్ళలేకపోయాను. అక్కడ ఉండే సెక్యూరిటీ అడుస్తున్నాడు, సో నా హాస్పిటల్ ముంగట నువ్వు కార్ పెడితే వచ్చే పేషెంట్స్ ఎలా వెళ్తారు, ఎలా వస్తారని. సో తనకు చెప్పిన పాయింట్ కూడా రీజనే, బట్ వెహికల్ ముంగట ఆగిపోతే నేను ఎలా తీయగలను?
సో అదే పాయింట్ పైన మన కస్టమర్ అయితే ఇప్పుడు క్యాబ్లో కూర్చున్నాం కదా, ఈ కస్టమర్ అయితే అతనితో అయితే గొడవ పడుతున్నారు. ఇదే రీజను. సో చాలాసార్లు మనం కార్ తీసుకుంటే పార్కింగ్కి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. కార్ ఎక్కడ పార్క్ చేసినా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద పార్క్ చేసామంటే పోలీసు వాళ్ళు వచ్చి చాలాన్ కొడతారు. ఎక్కడైనా షాప్ ముంగట ఆపామంటే వాళ్ళు ఊరుకోరు. సో కార్ తీసుకుంటే ప్రాఫిట్లు ఎన్ని ఉన్నాయో అట్ ద సేమ్ టైం అంతే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అవన్నీ మీరు కన్సిడర్ చేసి అప్పుడే వెహికల్ తీసుకోవాలి. ఈ కస్టమర్ ర్యాపిడో బుక్ చేసుకున్నారు. సో ఫస్ట్ డ్రాప్ పెట్టినారు, ఆ డ్రాప్కి అయితే వచ్చేసాము. ఈ డ్రాప్ తర్వాత సెకండ్ డ్రాప్ కూడా ఉంది. సో ర్యాపిడోలో మనకి మల్టిపుల్ ఆర్డర్స్ అయితే లేవు, బట్ కస్టమర్ అయితే డ్రాప్ లొకేషన్ని ఎడిట్ చేశారు. ఆర్ఎం గారి నుంచి కర్మన్ గట్ అయితే బుక్ చేసిండు, దాని తర్వాత దాన్ని ఎడిట్ చేసి ఆర్ఎం గారి నుంచి బడంగ్పేట్కి ఎడిటింగ్ చేసిండు. సో బడంగ్పేటలో ఇద్దరిని డ్రాప్ చేసి మిగతా ఇద్దరిని మనం మళ్ళీ కర్మన్ గట్ అయితే తీసుకెళ్ళాలి. సో టోటల్గా ఈ డ్రాప్లో మనం ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ వచ్చేసరికి 30 to 25 ఇన్ బిట్వీన్ అయితే ఉంటుంది. ఈ ట్రిప్ క్లోజ్ అయిన తర్వాత టోటల్గా మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది మీకు చూపిస్తాను. సో ఫ్యూ మినిట్స్ తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ డ్రాప్ లొకేషన్కి అయితే మనం వెళ్ళిపోదాము. సో రెంట్కి కార్ తీసుకొస్తే మనకి ఎంత మిగులుతుంది దీని గురించి ఒక్కసారి మనం డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే ఈ వెహికల్ నేను రెంట్కి తీసుకున్నాను కాబట్టి. సో నా రెంట్ అమౌంట్ వచ్చేసరికి ఈ రోజుకి ఈ కార్కి నేను 800 రూపీస్ అయితే తీసుకున్నా భయ్య రెంట్కి. సో 1500 రూపీస్ పెట్రోల్ కొట్టాను అట్ ద సేమ్ టైం. ఇవన్నీ తీసేసి మనకు ఎంత మిగులుతుందో అనేది ఎండ్ ఆఫ్ ది డేకి తెలుస్తుంది. సో ఎప్పుడైనా సరే రెంట్కి తెచ్చేటప్పుడు మీరు ఎక్కువగా లాగిన్ చేసి ఎక్కువ ఎర్నింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఒక 15 అవర్స్ లాగిన్లో ఉంటేనే మీకు పెట్రోల్ అమౌంట్ అట్ ద సేమ్ టైం మీరు పే చేసే రెంట్ అమౌంట్ తీసేసి మీకు ఒక 1000 రూపీస్ అయితే ప్రాఫిట్ ఉంటుంది. సో అంత హార్డ్ వర్క్ చేయగలము అనుకున్నప్పుడే మీరు రెంట్కి అయితే వెళ్ళండి. అది కూడా ఎన్ని రోజులు, ఒక నెల రోజులు రెంట్కి తీసుకునే కారు మీరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు ఈ కార్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. వద్దు నాకు ఈ ఎర్నింగ్స్ వద్దు, నాకు ఈ ఫీల్డ్ వద్దు అనుకున్నప్పుడు దీనిలోకి రాకండి, వేరే ప్లాట్ఫామ్ చూస్ చేసుకోండి. ఎందుకంటే 10 lakh ఇన్వెస్ట్మెంట్ చేసే ముందే ఆలోచించాలి. వన్స్ 10 lakh ఇన్వెస్ట్మెంట్ చేసేసాము దాని తర్వాత మీరు ఆలోచించిన ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ రోజు కొన్న కారు రేపు అమ్మేస్తే మనకి అరౌండ్ ఒక 1 lakh అయినా సరే డిఫరెన్స్ అంటే డిప్రిసియేషన్ అయితే ఉంటుంది. 1 lakh మనకు లాసే కదా. అందుకోసమని కారు కొనే ముందే ఆలోచించండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ జతలో వాళ్ళ సజెషన్ అయితే తీసుకోండి, ఓకేనా. వీటి గురించి మీకు కనీసం అవగాహన ఉండాలి అని చెప్పేసి నేను ఈరోజు ఈ కారు రెంట్కి తీసుకొని మరీ వీడియో అయితే చేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ ఫీల్డ్కి తేవడం నా ముఖ్య ఉద్దేశం కాదు. దీనిపైన కనీసం అవగాహన ఉండాలి, మీకు మీరుగా డెసిషన్ తీసుకోవాలి. ఇందులో డ్రైవర్స్ ఎలా వర్క్ చేస్తారు, ఈ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కడ ప్రాఫిట్ ఉంటుంది, ఇది మొత్తం చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. ఇందులోకి రావడం రాకపోవడం అది మీ డెసిషన్. ఒకవేళ ఊబర్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. సో ఇప్పుడైతే నేను ఈ కర్మన్ గట్లో అయితే ఉన్నాను. ఇక్కడైతే బ్యాక్ టు బ్యాక్ అయితే ఆర్డర్స్ వస్తున్నాయి, బట్ అయితే ఈ ఆర్డర్స్ ఏవి కూడా నాకు కన్వీనియంట్గా లేవు. కొత్తగా ఈ క్యాబ్ ఫీల్డ్లోకి వచ్చే ముందు మీరు ఏ జోన్స్కి వెళ్ళకూడదో ఇవన్నీ తెలుసుకోండి. ఇప్పుడు చూడు, నాకు మురార్ నగర్ అంటే ఇది మెహదీపట్నం అయితే వచ్చింది. నెక్స్ట్ వేరే లొకేషన్ అయితే వచ్చింది. మెహదీపట్నం వెళ్తే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది, అందుకోసమే అటువైపు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అలా మీకు కన్వీనియంట్గా ఉండే ఏరియాకి మీరు ఆర్డర్స్ తీసుకోండి. మీరు తీసుకునే ఆర్డర్ పైన మీ ఎర్నింగ్స్ అయితే మారుతూ ఉంటాయి, ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సో భయ్య ఫైనల్గా ఈ ట్రిప్తో 3 ట్రిప్లు అయితే కంప్లీట్ అయినాయి. సో టోటల్గా ఎర్నింగ్స్ ఎంత అయినా తెలుసా? సో నా ఎర్నింగ్ చెప్పే ముందు నేను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను అనేది మీకు చూపిస్తాను ఫస్ట్. సో చూడండి, ఇప్పటి వరకు అయితే నేను 58 కిలోమీటర్ అరౌండ్ 60 కిలోమీటర్లు ట్రావెల్ అయితే చేసేసాను. సో టోటల్గా నా ఎర్నింగ్స్ ఫస్ట్ మనం ఊబర్లో చూద్దాం. ఊబర్లో 2 ట్రిప్లు అయితే క్లోజ్ చేశాను. ఈ 2 ట్రిప్లకి గాను నాకు 385 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ ఊబర్లో మనకి కమిషన్ అయితే కట్ అవుతూ ఉంటుంది. కమిషన్ కట్ అయ్యి నాకు 385 రూపీస్ అయితే వచ్చింది. లాస్ట్ రైడ్లో 188 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసినాం. అరౌండ్ ఇది 18 కిలోమీటర్లు అనుకున్న ఆ డ్రాప్, బట్ షార్ట్ కట్లో వచ్చేసాను. 12 కిలోమీటర్లో ఆ ట్రిప్ అయితే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ర్యాపిడో ఎర్నింగ్ చూసినట్టయితే ర్యాపిడోలో ఒకే ఒక డ్రాప్ అయితే క్లోజ్ చేసాము. ఆర్ఎం గారి నుంచి బడంగ్పేట్, అలాగే బడంగ్పేట్ నుంచి మళ్ళీ కర్మన్ ఘట్, ఓకేనా. ఈ ట్రిప్లో నాకు 554 రూపీస్ అయితే ఎర్నింగ్స్ వచ్చాయి. ఈ ట్రిప్ రావడం నేనైతే ప్లస్లో ఉన్నా. టోటల్ ఊబర్ ఎర్నింగ్స్ ర్యాపిడో ఎర్నింగ్స్ ప్లస్ చేద్దాము. ర్యాపిడోలో 550 రూపీస్, అలాగే ఊబర్లో 380 రూపీస్, టోటల్గా 930 రూపీస్ ఎర్నింగ్స్ అయితే మనకు వచ్చింది. ర్యాపిడోలో ఎలాంటి కమిషన్ లేదు, వచ్చిన ఎర్నింగ్స్ మొత్తం కూడా అంటే కస్టమర్ ఇచ్చిన అమౌంట్ మొత్తం కూడా మనమే తీసుకోవచ్చు. సో చూసారు కదా నా టోటల్ ఎర్నింగ్స్. సో మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే ఇప్పుడు 11:30 అవుతుంది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ఎర్నింగ్ చేసిన ఎర్నింగ్స్ వచ్చేసరికి
సో 930 రూపీస్ మాత్రమే ఎర్నింగ్ చేసిన. అందులో మనం 60 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసేసాము. సో మార్నింగ్ 1500 రూపీస్ పెట్రోల్ కొట్టాము. ఇప్పటి వరకు మనకి ఇంకా పెట్రోల్ పైసలు కూడా రాలేదు. ఇంకా మనం ఇంకొక 600 రూపీస్ ఎర్నింగ్ చేస్తే మన పెట్రోల్ పైసలు అయితే మనకు వస్తాయి. సో మరి కారు రెంట్కి తీసుకుంటే మరి ఆ రెంట్ అమౌంట్ పే చేయాలి కదా. సో అది కూడా కౌంటింగ్ అవుతుంది కదా. సో అందుకే ఎండ్ ఆఫ్ ది డే వరకు వర్క్ చేసి దాని తర్వాత ప్లస్ ఆర్ మైనస్ అయితే మీకు చెప్తాను. సో ఇంకొకటి ఏంటంటే ఈ బిజినెస్ అనేది ప్రతిరోజు ఒకేలా ఉండదు. సో ఒకరోజు మనం 3000 సంపాదిస్తే ఇంకొక రోజు 1500 రావడం కూడా చాలా కష్టం అవుతుంది. అందుకే మనం జడ్జ్ చేయలేము ప్రతిరోజు బిజినెస్ బాగుంటుంది అని. సో ఓవరాల్గా ఒక మంత్కి వచ్చేసరికి 40,000 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇలా మీతో మాట్లాడుతూ ఉండగా ఊబర్లో అయితే ఒక బుకింగ్ అయితే వచ్చింది. బేగంపేట్, కర్మన్ ఘట్ నుంచి బేగంపేట్ అయితే వచ్చింది. కర్మన్ ఘట్ కూడా కాదు, సైదాబాద్ దగ్గరలో ఉంది పికప్. సో ఈ చెరువు నుంచి మనం అక్కడికైతే వెళ్ళాలి. పికప్ 2.3 కిలోమీటర్లు అయితే ఉంది. మళ్ళీ ఈ కర్మన్ ఘట్లో ఒక 30 మినిట్స్ వెయిట్ చేస్తే 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నాకు మళ్ళీ ఇక్కడ నుంచి బేగంపేట్కి అయితే రైడ్ వచ్చింది ఊబర్లో. అది కూడా ర్యాపిడ్లో అయితే బుకింగ్ రాలేదు. ర్యాపిడ్లో బుకింగ్ వస్తే బాగానే ఉంది, ఎందుకంటే కమిషన్ ఏమీ లేదు. కస్టమర్ ఏదైతే అమౌంట్ ఇచ్చారని మొత్తం మనమే తీసుకోవచ్చు. బట్ ఊబర్లో అలా కాదు, కమిషన్ అయితే కట్ అవుతుంది. బట్ ఊబర్లో రైడ్స్ ఎక్కువ ఉన్నాయి, ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డేకి మనకేం కావాలి, ఎర్నింగ్స్ కావాలి. ఎందులో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తే అందులో మనం చేసుకోవాలి. ఆబ్వియస్గా ఇదే చేయాలి అదే చేయాలని రూల్ అయితే ఏమీ లేదు క్యాబ్ డ్రైవర్స్కి. మనకి నచ్చిన యాప్లో మనమైతే వర్క్ చేసుకోవచ్చు. మన టార్గెట్ ఏముండాలి, ఎర్నింగ్స్ అయితే మన టార్గెట్ ఉండాలి. ఈ క్యాబ్ ఫీల్డ్లోకి వచ్చే కొత్త వాళ్ళ గురించి చెప్తున్నా. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఎర్నింగ్స్ అంత ఎక్కువగా అయితే రావు భయ్య. ఎందుకు అంటే ఏ టైంలో ఏ ఏరియాలో ఉంటే ఆర్డర్స్ మంచిగా వస్తాయి అనేది మీకు తెలియదు. అసలు హైదరాబాద్ సిటీ గురించి మీకు నాలెడ్జ్ అయితే ఉండదు కదా. సో అందుకోసమనే మీకు ఎర్నింగ్స్ స్టార్ట్ అవ్వాలి, మంచి ఎర్నింగ్స్ తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ రావాలంటే మీరు హైదరాబాద్లో మొత్తం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఏ ఏరియాకి వెళ్తే ట్రాఫిక్ ఉంటుంది, ఏ ఏరియాకి వెళ్తే ఆర్డర్లు బాగా వస్తాయి, లాంగ్ ఆర్డర్స్ ఎక్కడ వస్తాయి, ఎయిర్పోర్ట్ ఆర్డర్ ఎక్కడ వస్తాయి, ఇలాంటివన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు కంప్లీట్గా ఇందులో వర్క్ చేయాలి. అప్పుడే ఎర్నింగ్ చేయగలరు. సో ఇందులో ఎర్నింగ్ చేయడం కూడా అంత ఈజీ అయితే ఏముండదు భయ్య. అలాగని అంత హార్డ్ ఉంటుందని కూడా నేను చెప్పలేను. ఒకరోజు 3000 రావచ్చు, ఇంకొక రోజు 1500 కూడా రావడం కష్టం అవ్వచ్చు. సో ప్రతిరోజు బిజినెస్ అనేది ఒకేలా ఉండదు. బట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రతిఫలం అయితే ఉంటుంది, ఫలితం ఉంటుంది. మీరు కష్టాన్ని నమ్ముకోండి, ఖచ్చితంగా మీకు ప్రతిఫలం అయితే ఉంటుంది. ఎవరో చెప్తారు మేము కార్లో బిజినెస్ చేయలేక అమ్ముకున్నాము, మేము చేయలేకపోయాము అని. అలాంటి లల్లాయి మాటలు కాదు. కానీ టు బీ ఫ్రాంక్, ఆనెస్ట్గా మనం మాట్లాడుకున్నట్టయితే మనం పని చేస్తే ఎక్కడైనా సరే డబ్బులు వస్తాయి భయ్య. అది బైకే కావచ్చు, కారే కావచ్చు, రోడ్డు మీద పెట్టుకునే చాయ్ షాపే కావచ్చు, పానీపూరి షాప్ అయినా కావచ్చు. షాప్ పెట్టినాక నువ్వు పనికి రాకపోతే నీకు డబ్బులు ఎట్లా వస్తాయి చెప్పండి భయ్య. సో ఇది కూడా అంతే. మనం 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి కారు కొన్నామంటే ఖచ్చితంగా 12 అవర్స్ లాగిన్లో ఉండాలి. అప్పుడే మనకైతే ఎర్నింగ్స్ వస్తాయి. సో మరి డబ్బులు అంత ఈజీగా వచ్చేస్తే మరి ప్రతి ఒక్కడు వచ్చి కారే కొనుక్కుంటాడు కదా. మరి ఎందుకు కొనరు? ఏది కూడా అంత ఈజీగా రాదు. సో మనం డబ్బులు సంపాదించాలంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాతనే మనకు కూడా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు కూడా అంత ఈజీగా రావు. బట్ ఖాళీగా ఉంటే ₹1 కూడా రాదు కదా. ఏదో ఒక పని చేసుకోవడంలో తప్పేమీ లేదు. సో ఈ డబ్బుల్లో మనకి ఎంత మిగులుతుంది, ఇది ప్లాన్గా మాట్లాడుకున్నట్టయితే మీరు ప్రతిరోజు మీకు 3000 రూపీస్ వరకు ఎర్నింగ్స్ అయితే వస్తాయి భయ్య. ఈ 3000 రూపీస్లో మీకు పెట్రోల్ 1000 రూపీస్ పోతుంది. ఓకేనా, 2000 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇది కూడా 12 అవర్స్ 13 అవర్స్ లాగిన్లో ఉంటే. సో మనం మాట్లాడుతూ బేగంపేట అయితే వచ్చేసాం. కస్టమర్ని ఇక్కడ డ్రాప్ చేద్దాము. సో ఇంతకుముందు నేను 3000 చెప్పాను కదా. సో మీకైతే ఒక క్వశ్చన్ అయితే రావచ్చు, అన్న ఎగ్జాక్ట్గా ప్రతిరోజు 3000 వస్తాయని నువ్వెలా చెప్తున్నావని మీరైతే క్వశ్చన్ రైట్ చేయొచ్చు. సో ప్రతిరోజు ఎగ్జాక్ట్ 3000 అని నేను చెప్పలేను. 3000 చేయొచ్చు, అంతకన్నా ఎక్కువ చేయొచ్చు, లేదా తక్కువ కూడా చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్, మీరుండే లాగిన్ అవర్స్. నేనేమంటున్నా, ప్రతిరోజు ఖచ్చితంగా 12 to 13 అవర్స్ లాగిన్లో ఉంటే 3000 సాధ్యమవుతుంది అంటున్నా. ఒకవేళ కాలేదు, 2500 రూపీస్ వచ్చిందంటే 1000 రూపీస్ పెట్రోల్ తీయండి, 1000 to 800 రూపీస్. ఒకవేళ మీది సిఎన్జి వెహికల్ అయితే ఇంకా తక్కువ అవుతుంది. నేను చెప్పేది పెట్రోల్ వెహికల్. ఓకేనా, ఒకవేళ 2500కి 1000 పెట్రోల్ పోయిందంటే ఇంకొక 1500 అయితే మిగులుతుంది కదా. అందులో యావరేజ్గా ఒక 500 రూపీస్ ఈఎంఐ తీయండి. మీది ఒకవేళ 15,000 ఈఎంఐ ఉంది అనుకుంటే 500 రూపీస్ తీసిస్తే మీకు 1000 రూపీస్ ప్రాఫిట్. ఒకవేళ 800 రూపీస్ తీయండి ఈఎంఐకి, 800 తీస్తే మీకు ఇంకొక 700 రూపీస్ ప్రాఫిట్. సో
రెంటెడ్ కార్ అయితే ప్రతిరోజు రెంట్ పే చేయాలి కాబట్టి కనీసం రెంట్ అమౌంట్ అయినా వచ్చేలా మీరు వర్క్ చేయండి. ఈఎంఐ అయితే ఈఎంఐకి ప్లాన్ చేసుకోండి. ఎవ్రీడే ఈఎంఐ అమౌంట్ మీరు ముందే తీసేసుకుంటే మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఎండ్ ఆఫ్ ది మంత్కి మీ అకౌంట్లో ఈఎంఐ పైసలు అయితే ఉంటాయి. ప్రతిరోజు ఎర్నింగ్ చేస్తారు కదా, మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. ప్రతిరోజు 3000 వస్తే 1000 రూపీస్ పెట్రోల్ పోతుంది, 1000 రూపీస్ నాకు ప్రాఫిట్ ఉంటుంది. ఇంకొక 200 రూపీస్ నేను ఏమైనా తింటాను. ఆ రోజు ఏమైనా తింటారు కదా మరి. మనం ఒక రోజంతా 12 అవర్స్ లాగిన్లో ఉన్నామంటే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకోవడం కుదరదు. ఆ 2 పూటలు మనం బయటనే తినాలి. బయట తింటే ఒక దగ్గర టిఫిన్ కానీ లంచ్ కానీ చేస్తే యావరేజ్గా 50 నుంచి 100 రూపీస్ అయితే ఈజీగా అయిపోతుంది. సో అందులో ప్రతిరోజు 200 రూపాయలు మీ పర్సనల్ ఖర్చు తీసేసిన ఇంకా ఒక 800 రూపీస్ అయితే మీ దగ్గర ఉంటుంది. ఆ 800 రూపీస్ కార్ రెంట్ కానీ కార్ ఈఎంఐ కానీ అనుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు మీరు ఇలా హార్డ్ వర్క్ చేస్తేనే మీరు ఒక 30,000 to 40,000 సేవ్ చేసి పెట్టుకోవచ్చు. అన్ని ఖర్చులు తీసేసి, అంటే పెట్రోలు ఈఎంఐ తీసేసి 30,000 ప్రాఫిట్లో పెట్టుకోవచ్చు. మీరు వర్క్ చేయకపోతే చాలా కష్టమైతే అవుతూ ఉంటుంది. సో ఇలా మనం వర్క్ చేస్తూ ఉంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి భయ్య. వర్షం పడితే మీకు తెలిసిందే కదా, హైదరాబాద్లో వర్షాలు పడ్డాయంటే రోడ్లు ఎక్కడంటే అక్కడ బ్లాక్ అయిపోతాయి. ఒక్కొక్క ట్రిప్లో 20 కిలోమీటర్ల డ్రాప్ వచ్చింది అంటే ఆ 20 కిలోమీటర్ల డ్రాప్ కంప్లీట్ చేయడానికి దగ్గర 1 hour, 1.5 hour, 2 hours కూడా పట్టే రోజులైతే మనకు ఎదురవ్వచ్చు. సో ప్రతిరోజు మనకి అనుకూలంగా ఉండవు భయ్య, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో నేను జేబీఎస్ నుంచి నాకు మియాపూర్ అయితే వచ్చింది, మియాపూర్ దాటే వచ్చింది, ఇక్కడ కృష్ణారెడ్డిపేట అయితే వచ్చింది ర్యాపిడోలో. సో లాంగ్ బుకింగ్ అయితే వచ్చింది. సో వెళ్తున్నా మధ్యలో అయితే వర్షం వచ్చింది, మధ్యలో ఫుల్ లాగ్ అయితే అయింది. సో ఇక ఇలాంటివి మనం ఎర్నింగ్ చేస్తున్న టైంలోనే మనకి ఎన్నో ఆటంకాలు అయితే కలుగుతూ ఉంటాయి. అవన్నీ సైడ్కి జరిపి మనమైతే ముందుకెళ్తేనే ఎండ్ ఆఫ్ ది డేకే కానీ ఎండ్ ఆఫ్ ది మంత్కే కానీ మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. కష్టాలు లేని మనిషి ఉండడు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి భయ్య. నాకు వచ్చిన ప్రతి ప్రాబ్లము కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నా. సో మొత్తానికి ఫైనల్గా మనం ఈ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాము. సో ఎంత వస్తుందో చూడాలి. అరౌండ్ ఒక 64 రూపీస్ అయితే ఎర్నింగ్స్ వచ్చాయి. చాలా మంచి అమౌంట్, ఎందుకంటే మార్నింగ్ నుంచి అంత లాగ్. సో చెప్పాను కదా ఈరోజు సాటర్డే. సో నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ హాఫ్ మనకి ఎక్కువగా ఎర్నింగ్స్ రాలేదు, సెకండ్ హాఫ్ మంచి ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి. ఇలా మీరు అనాలిసిస్ చేయాలంటే ముందు మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఈ ఫీల్డ్లో. ర్యాపిడోలో ఆ డ్రాప్ క్లోజ్ చేసిన వెంటనే ఒక 2 minutesలోనే నాకు మళ్ళీ నెక్స్ట్ డ్రాప్ అయితే పడింది. ఇది కూడా మంచి అమౌంట్, మంచి రైడ్, లాంగ్ బుకింగే వచ్చింది. ఈ కృష్ణారెడ్డిపేట నుంచి మళ్ళీ బోయిన్పల్లి అయితే వచ్చింది. ఇది ఒక అరౌండ్ 20 to 21 కిలోమీటర్లు అయితే రావచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీరు ఇప్పటి వరకు చూశారు, లాస్ట్ ఫైనల్ వరకు చూశారంటే నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా మీకు నీట్గా అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇలాంటి కార్ వ్లాగ్సే కావచ్చు, బైక్ వ్లాగ్సే కావచ్చు, ఎన్నైనా సరే మీ ముందుకు నేను తేవడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఒకవేళ ఈ క్యాబ్ డ్రైవింగ్లో నైట్ డ్యూటీ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది కూడా వీడియో కావాలంటే ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను. ఆ కస్టమర్ని డ్రాప్ చేసిన వెంటనే ఇమీడియట్లీ నాకు మళ్ళీ బోయిన్పల్లి నుంచి వనస్థలిపురం అయితే పడింది. ఇది కూడా అరౌండ్ ఒక 23 కిలోమీటర్లు అయితే వచ్చింది. ఇది వీడియో కాబట్టి షార్ట్లో వీడియో అయితే క్లోజ్ చేస్తాను. కానీ ఒకవేళ మీరు రియాలిటీగా మాట్లాడుకున్నట్టయితే ఈ ఎర్నింగ్స్ రావడానికి చాలా టైం పడుతుంది. 12 hours నా ఎర్నింగ్స్ ఇవి. బట్ మీకు ఒక 30 minutesలో క్లోజ్ చేశాను. మీకు అనుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేసాయని. అంత ఈజీ అయితే ఏం కాదు, చెప్తున్నా కదా. చాలా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే ఎర్నింగ్స్ అయితే వస్తాయి. హార్డ్ వర్క్ అంటే కొండలు ఎత్తాలి, సిమెంట్ పని చేయాలి అలాంటిది ఏం కాదు. కూర్చొని డ్రైవింగ్ చేయాలి. బట్ ఏది కూడా అంత ఈజీగా ఉండదు. కూర్చొని ఉండడం కూడా ఒక్కొక్కసారి మనకి చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే నేను కృష్ణారెడ్డిపేట నుంచి ఎక్కడ బోయిన్పల్లి వచ్చేటప్పుడు చాలా ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్లో నాకు ఒక దగ్గర 1.5 hour, 2 hours అయితే అయిపోయింది. మళ్ళీ బోయిన్పల్లి నుంచి ఇప్పుడు వనస్థలిపురం వెళ్తున్నా. ఇక్కడ కూడా అంతే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది భయ్య. ఈ టైంలో ఇలా ట్రాఫిక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏ కారు కూడా మంచి మైలేజ్ రాదు. సో ఇలాంటి ట్రాఫిక్ కానీ మనకు ఎదురైతే మన కార్ వచ్చే మైలేజ్ 11, 12 అంతకు మించి రాదు. 13 అయితే రావచ్చు. సో నాకైతే డౌటే, ఎందుకంటే దగ్గర 40 kilometers హెవీ ట్రాఫిక్లో డ్రైవ్ చేసిన. అలా ఏ కారు ట్రాఫిక్లో ఇరుక్కుపోయినా సరే మైలేజ్ అయితే రాదు. సో ఇవి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ప్లస్లు మైనస్లు గుర్తుపెట్టుకున్న తర్వాతనే కార్ కొనాలి. నేను మిమ్మల్ని ఈ ఫీల్డ్లోకి రమ్మని రావద్దని మోటివేషన్ చేయట్లేదు. మళ్ళీ మీకు చెప్తున్నా, ఈ ఫీల్డ్లో ఇలా ఉంటాయి ప్రాబ్లమ్స్ అని మీకు చూపించాలనే ఉద్దేశంతోనే
క్లియర్ కట్గా అయితే వీడియో చేస్తున్నాను చూడండి. ఈ సెకండ్ హాఫ్లో ట్రాఫిక్ ఎలా ఉందో, మనకి ఫస్ట్ హాఫ్లో ట్రాఫికే లేదు, బట్ అక్కడ ఆర్డర్లు కూడా లేవు. సెకండ్ హాఫ్లో క్రౌడ్ ఉంది, ట్రాఫిక్ ఉంది, అందుకోసమే మనకి బుకింగ్లు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. సో కష్టం ఉండే దగ్గరే మనకి ప్రతిఫలం కూడా ఉంటుంది. మీరు హార్డ్ వర్క్ చేయండి, మంచిగా ఎర్నింగ్స్ అయితే వస్తాయి. సో మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఓకేనా. ఎవరో 4,000 5,000 ఎర్నింగ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ వీడియోస్ పోని నా వీడియోస్ చూసి మీరు రావద్దు భయ్యా. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీరు ఎర్నింగ్ చేయగలము చేసుకుంటాము అనుకున్నప్పుడే ఈ ఫీల్డ్లోకి రండి. సో చాలా చెప్పాను మీకు, ఓకేనా. ఈ డ్రాప్ అయితే క్లోజ్ చేస్తాను, క్లోజ్ చేసిన తర్వాత నా ఎర్నింగ్స్ అన్నీ మీకు చూపిస్తాను, ఓకేనా. ఈ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను, కానీ ఈ ట్రిప్ క్లోజ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. దగ్గర 2.5 hours అయితే టైం పట్టింది. ఎందుకంటే వచ్చే రోడ్ మొత్తం కూడా ఫుల్ ట్రాఫిక్తో అయితే ఉంది. సో ఇప్పటి వరకు నేను టోటల్గా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను అనేది ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తున్నాను చూడండి. సో యావరేజ్ వచ్చేసరికి 16 చూపిస్తుంది. సో టోటల్గా ట్రావెల్ చేసింది 163 కిలోమీటర్లు చూపిస్తుంది. సో యావరేజ్ మైలేజ్ వచ్చేసరికి 16.3 కిలోమీటర్ చూపిస్తుంది, కానీ అంత రాదు భయ్యా. ఎందుకంటే అరౌండ్ ఒక 50 కిలోమీటర్ ఫుల్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. సో నాకు తెలిసి 14 to 15 ఇన్ బిట్వీన్ అయితే వచ్చి ఉంటుంది. మార్నింగ్ మనం 1,500 రూపీస్ పెట్రోల్ అయితే కొట్టించాం కదా, అందులో ఇప్పుడు మనం 163 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. పర్ లీటర్ 15 కిలోమీటర్ అనుకుంటే మనకి 1,000 రూపీస్ నుంచి 1,200 రూపీస్ వరకు పెట్రోల్ అయితే పోయి ఉంటుంది. రిమైనింగ్ పెట్రోల్ మన వెహికల్లో ఉంది, బల్కింగ్ వస్తుంది, బట్ ఆ బల్కింగ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, ఓకేనా. మనం స్టార్ట్ అయ్యేసరికి వెహికల్లో అసలు పెట్రోలే లేకుండే, బట్ ఇప్పుడు మాత్రమే బల్క్ అవుతూ ఉంది. అంటే ఇంకా 300 రూపీస్ పెట్రోల్ రిమైనింగ్ ఇందులో ఉంది. సో 200 రూపీస్ పెట్రోల్ మాత్రమే మనమైతే యూజ్ చేసాము. సో అలాగే ఇంకోటి చెప్పాలి, మార్నింగ్ నుంచి నేను తిరిగి ఇప్పటికైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను. బట్ బుకింగ్ అయితే స్టిల్ ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ అయితే వస్తున్నాయి. బట్ చేయడానికి నా దగ్గర అయితే ఓపిక లేదు, కాళ్ళు చేతులు బాగా అయితే గుంజేస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ టైర్డ్ అయిపోయాను, ఫుల్ ట్రాఫిక్లో తిరిగి టైర్డ్ అయిపోయాను. సో ఇక ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళడానికి ఇంకొక 20 కిలోమీటర్లు అయితే ఉంది, ఇక్కడ నుంచి ఖాళీగా అయితే వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు నా ఎర్నింగ్స్ అయితే మీకు చూపించేస్తాను. సో ఇప్పుడు నా టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసరికి చూపిస్తున్నాను చూడండి. ఊబర్లో 4 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేశాను. ఈ 4 ట్రిప్స్కి 852 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయినాయి. ఇందులో 4 ట్రిప్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అలాగే ర్యాపిడ్లో 4 రైడ్స్ కంప్లీట్ చేశాను. ఈ 4 రైడ్స్కి 1910 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసిన. టోటల్ వచ్చేసరికి 2,762 రూపీస్, 2,762 రూపాయలు అయితే ఎర్నింగ్ చేసిన. ఏది 13 hours లాగిన్లో ఉండి ఇంత ఎర్నింగ్స్ అయితే చేసిన. మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు 1,500 రూపీస్ పెట్రోల్ కొట్టాను, బట్ నా వెహికల్లో 1,500 పెట్రోల్ అయితే నేను ఇంకా యూజ్ చేయలేదు. 1,200 రూపీస్ పెట్రోల్ అయితే యూజ్ చేశాను. రిమైనింగ్ పెట్రోల్ నా వెహికల్లో అయితే ఉంది. సో 1,200 రూపీస్ మైనస్ చేస్తున్నా. సో ఎగ్జాక్ట్గా 1,200ని నువ్వు ఎలా చెప్తున్నావు భయ్యా అని మీకైతే డౌట్ అయితే రావాలి. సో నేను 163 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. సో రఫ్గా 12 లీటర్లు వేసుకున్నాం. 12 లీటర్లు ఇంటూ పర్ లీటర్కి 12 కిలోమీటర్ వేయండి యావరేజ్గా. సో మన సిటీలో 16 to 17 వస్తుంది. సో యావరేజ్గా నేను 15 వేస్తున్నాను. సో 15 వేసిన 180 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలి. బట్ నేను 160 కిలోమీటర్కి 1,200 రూపాయలే కౌంటింగ్ చేసి చెప్తున్నా, ఓకేనా. ఇప్పుడు నా కార్ రెంట్ అయితే తీయాలి. ఈ కారు నేను 800 రూపీస్కి మాట్లాడుకున్నా. సో 800 రూపీస్, ఓకేనా. సో కార్ రెంటు పెట్రోల్ తీసేస్తే నాకు 800 రూపీస్ ప్రాఫిట్ భయ్యా. సో 13 అవర్స్కి. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ హాఫ్ అంతా రైలు రాలేదు, సెకండ్ హాఫ్ బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి ఎర్నింగ్స్ అయితే ప్లస్ అయ్యాయి. సో ప్రతిరోజు మీ ఎర్నింగ్స్ ఇలానే ఉంటాయని నేను చెప్పలేను. సో ఇంతకన్నా ఎక్కువగా ఉండొచ్చు, ఇంతకన్నా తక్కువగా ఉండొచ్చు. సో యావరేజ్గా మీరు హార్డ్ వర్క్ చేస్తే రెంట్ వెహికల్ తీసుకుంటే 1,000 రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ కార్ రెంట్కి లేకపోతే మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఇప్పుడు చెప్తా చూడండి. సో కార్ రెంట్ లేకపోతే ఈరోజు నాకు 1,500 రూపాయలు అయితే ప్రాఫిట్, 1,562 రూపీస్ నేనైతే ప్రాఫిట్లో ఉంటాను. ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక సిఎన్జి కార్ల గురించి అడిగితే ఆ సిఎన్జి కార్స్ గురించి నాకు తెలియదు భయ్యా, తెలుసుకొని వీడియో చేయమంటే చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మా ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను.